Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. డబ్బులిస్తే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తామంటూ కొందరు అగంతకులు అమెరికా నిఘా సంస్థకు మెయిల్ చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రధానిని టార్గెట్ చేసిన 3 వ్యక్తులను బీహార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ హత్యకి అమన్ తివారీ అనే వ్యక్తి నేతృత్వం వహించినట్లు తెలుస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నిందితులు నేరుగా అమెరికా నిఘా సంస్థ సిఐఏకి మెయిల్ పంపి డీల్ కుదుర్చుకోవడం సంచలనంగా మారింది. బీహార్లో ప్రధాని మోడీ హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 3 వ్యక్తులను పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేశారు? రైట్కాయ్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, ప్రధాన నిందితుడు అమర్ తివారీపై పోలీసులు ఏ ఆరోపణలు నమోదు చేశారు? ఎస్ దీపిక, ఇది దేశంలోనే ఒక సంచలనమైనటువంటి వార్తగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేయడానికి 3 వ్యక్తులు కుట్ర పన్నారు. కుట్ర పన్నడమే కాకుండా దీనికి సంబంధించి అంటే ప్రధాని మోదీని హత్య చేయబోతున్నాం, అవసరమైతే 22 రోజుల సమయం తమకిస్తే వెంటనే మోదీని హత్య చేస్తాం అంటూ నేరుగా ఇక్కడున్నటువంటి అంటే దేశంలో ఉన్నటువంటి నిఘా వర్గాలకో లేకపోతే దేశంలో ఉన్నటువంటి పోలీసులకో అధికారులకో ఎక్కడా కూడా సమాచారం ఇవ్వకుండా నేరుగా అమెరికాలో ఉన్నటువంటి నిఘా సంస్థ అనేటువంటి సిఐఏ అఫీషియల్ మెయిల్ పెట్టడం జరిగింది. ఆ మెయిల్లో కూడా ఏమని చెప్పారంటే తమకు డబ్బులు కావాలి, డబ్బు ఇస్తే ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ముఖ్యంగా నరేంద్ర మోడీని హత్య చేయడానికి చాలా పక్కా ప్లాన్తో ఉన్నాము, తమ మోటివ్ మేరుగా ప్రైమ్ మినిస్టర్ మోడీని హత్య చేయడమైనటువంటి ఆ మెయిల్ కూడా అక్కడ పంపించడం జరిగింది. అలాగే 22 రోజుల సమయాన్ని కూడా అడగడం జరిగింది. నేరుగా ప్రస్తుతం ఉన్నటువంటి టెన్షన్ సిచ్యువేషన్ మనకు తెలిసిందే. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉన్నటువంటి యుద్ధ పరిస్థితులు, అటు అమెరికా ఇప్పటికే ఇరాన్ మీద అటాక్ చేస్తుంది, భారీ స్థాయిలో కూడా దాడులు చేసింది, అదేవిధంగా ఇజ్రాయెల్తో కలిసి ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా ఈ యుద్ధం వల్ల సఫర్ అవుతున్నాయి, రకరకాల అవస్థలు పడుతున్నాయి. అలాగే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి నిఘా సంస్థలన్నీ కూడా ఇరాన్కి సంబంధించినటువంటి ఎవరైతే ఐఆర్జీసీ ఉన్నారో వాళ్ళని కూడా హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. అలాగే అమెరికాకి సంబంధించినటువంటి నిఘా సంస్థ సిఐ కూడా ఇరాన్కి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఇరాన్కి సంబంధించినటువంటి యుద్ధంలో కీలకంగా ఉన్నటువంటి అధికారులు, అలాగే అక్కడ ఉన్నటువంటి కమాండర్సు, మిలిటరీ ఆఫీసర్స్ వీళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళని అక్కడికి ఆపరేషన్స్ నిర్వహించకుండా వారిని పక్కాగా హత్య చేసేటువంటి అక్కడ నిఘా వ్యవహారాల్లో పూర్తిగా తలమునకలైనటువంటి సందర్భంలో ఈ మెయిల్ రావడంతో అక్కడ అమెరికా కూడా ఒక రకంగా షాక్కు గురైందనే చెప్పాలి. ముఖ్యంగా ఇండియా లాంటి దేశంలో ముఖ్యంగా ప్రధానమంత్రి మోదీకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రేజు, అదేవిధంగా ఆయనకున్నటువంటి దేశవ్యాప్తంగాతో పాటుగా ప్రపంచ దేశాల్లో కూడా ఆయనకున్నటువంటి చరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి నరేంద్ర మోదీని హత్య చేయడానికి తమ దగ్గర పక్కా ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ కూడా ఒక 22 రోజులు టైం ఇస్తే కూడా పూర్తిగా స్కెచ్ రెడీగా ఉంది, చంపడానికి సిద్ధంగా ఉన్నామంటూ అని కూడా ముకున్ తివారీ అనేటువంటి ఒక వ్యక్తి మెయిల్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి బక్సర్ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఇతనితో పాటు ఇందులో ఒక 2 కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. పోలీసులకు నేరుగా అమెరికా నుంచి మన నిఘా సంస్థకు, మన ఇండియాకు నేరుగా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవ్వడం జరిగింది. సో నేరుగా భద్రతా దళాలన్నీ కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులకు, అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్కి కూడా నేరుగా ఈ మెసేజ్ని పాస్ ఆన్ చేయడం జరిగింది. ఏ వ్యక్తి అయితే మెయిల్ చేశాడో, ఎవరైతే ఈ ముకున్ తివారీ ఉన్నాడో, ఈ తివారీకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పోలీసులు మొత్తం సేకరించారు, నిఘా పెట్టారు. అతను బక్సర్ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. అతనితో పాటుగా మరో 2 కూడా ఇందులో ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఆ 3ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు ప్రాథమికంగా సేకరించినటువంటి వివరాలు కొంత బయటకు వచ్చాయి. ఈ 3 కూడా VPN అనేటువంటి ఒక టెక్నాలజీని, VPN అనేటువంటి ఒక యాప్ని తమ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని, అంటే ఆ VPN అనేటువంటి టెక్నాలజీని వాడడం ద్వారా మనం ఎక్కడున్నామో మన లొకేషన్ అనేది ఎవరైనా మన మీద నిఘా పెట్టినా, లేదంటే సెల్ ఫోన్ టవర్స్ ద్వారా కూడా మన లొకేషన్ని ట్రేస్ అవుట్ చేయడానికి కూడా ఈ VPN టెక్నాలజీని, ఈ యాప్ని కానీ వాడితే అందులో సరైనటువంటి లొకేషన్ ఎక్కడ కూడా ట్రాక్ కాదు. ఒకవేళ ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తి వేరే దేశంలోనో లేదంటే వేరే ప్రాంతంలోనో, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో వీరు ఉంటున్నారు కాబట్టి ఆ ప్రాంతానికి సంబంధించి కాకుండా వేరే ఇతర ప్రాంతాల్లో లొకేషన్ ఆ ట్రాకింగ్ చూపించే విధంగా కూడా ఆ VPN టెక్నాలజీని కూడా వీరు వాడారు. అంటే వీరు చాలా కంటిన్యూ. విజయ్, నిందితులు నిజంగా హత్యకు ప్లాన్ చేశారా లేక కేవలం డబ్బుల కోసం బెదిరింపు మెయిల్ పంపారా? పోలీసులు ఏమంటున్నారు?
ఎస్, ప్రస్తుతం వీరికి సంబంధించినటువంటి డేటాని ఒకసారి అనాలిసిస్ చేస్తే ఎవరైతే ఈ ముకుంద్ తివారీ ఉన్నాడో ఇతను గతంలో కూడా కోల్కతాకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లో కూడా ఇలాగే ఒక బెదిరింపు మెయిల్ పంపించినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఎయిర్పోర్ట్లో కూడా బాంబులు పెట్టి లేపేస్తాము, చంపేస్తాము అనేటువంటి ఒక బెదిరింపు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఇంకా కూడా పోలీసులు అఫీషియల్గా దీన్ని ధృవీకరించడం లేదు. ఇది ఆకతాయి పనే, లేదంటే సెన్సేషన్ క్రియేట్ చేసి మొత్తం వైరల్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆకతాయితనంగా చేసినటువంటి పనా, లేదంటే నిజంగానే దీని వెనక వేరే మోటివ్ ఏదన్నా ఉందా, లేదంటే వేరే గ్యాంగ్స్టర్స్ ప్రమేయం కూడా ఏదన్నా ఉందా అనేటువంటి కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఉండేది యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు, ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గ్యాంగ్స్టర్స్ని ఇప్పటికే పూర్తిగా తుడిచిపెట్టేశారు. ఎక్కడ కూడా క్రిమినల్ యాక్టివిటీస్ అనేవి లేకుండా కూడా ప్రతి విషయంలో కూడా చాలా గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి అందరిని కూడా పూర్తిగా తుదముట్టిస్తున్నారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే క్రైమ్ అనేది జీరో చేసేటువంటి పరిస్థితి. అలాంటి బీజేపీకి సంబంధించినటువంటి పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రంలో బక్సర్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ వ్యక్తులు ఎందుకు ఈ విధంగా మెయిల్ పంపారు, ఎందుకు ఇలా టార్గెట్ చేశారు, దీని వెనకున్నటువంటి కుట్ర కోణం ఏంటి అనేది కూడా పోలీసులు కూడా ఇప్పుడు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు, దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి. బక్సర్ ఈ ప్రాంతం అనేది కూడా ఉత్తరప్రదేశ్లో ఇది నక్సల్ ప్రభావిత ప్రాంతంగా చెప్పవచ్చు. అంటే బక్సర్లో కూడా చాలామంది నక్సలైట్లు అక్కడ షెల్టర్ తీసుకున్నారు. నక్సల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు అటు పశ్చిమ బెంగాల్ కావచ్చు, లేదా వేరే వేరే రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, అలాగే ముఖ్యంగా ఉన్నటువంటి దండకారణ్యం, ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి నక్సలైట్లు ఈ ప్రాంతంలో గతంలో షెల్టర్స్ కూడా తీసుకునేవారు. అలాగే గ్యాంగ్స్టర్స్ ప్రమేయం కూడా ఇందులో ఉంది అనేటువంటి ఒక సమాచారం కూడా వస్తుంది. కాబట్టి ఇప్పటికే ఆపరేషన్ కగార్ అనేటువంటి కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది. ఆపరేషన్ కగార్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా గత కొన్ని నెలలుగా ఎక్కడైతే మావోయిస్టులు నక్సలైట్లు ఉన్నారో ఆ మావోయిస్టుల ఏరువైతే ప్రధాన అంశంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఛత్తీస్గఢ్, ఒడిస్సా, అలాగే మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున నక్సలైట్లకు సంబంధించినటువంటి కీలక నాయకులందరూ కూడా వందల సంఖ్యలో కూడా లొంగిపోతున్నటువంటి పరిస్థితి తెలిసిందే. డెడ్ లైన్ కూడా మార్చి 31వ తారీఖుకి డెడ్ లైన్ కూడా విధించారు. అప్పటిలోగా పూర్తిగా నక్సలైట్లు లొంగిపోవాలి, వాళ్ళ మీద ఉన్నటువంటి రివార్డులను కూడా తీసివేస్తామనేటువంటి ప్రకటన కూడా చేసింది. ఖగార్కి ప్రతీకారంగా ఇందులో నక్సలైట్ల పాత్ర కూడా ఉంది అనుకోవచ్చా? అలాగే ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు అరెస్ట్ అయిన మిగతా 2 వ్యక్తుల వారి వివరాలు ఏమైనా తెలిసాయా? ఎస్, అంటే ఇతనికి ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ముకుంద్ తివారీకి నక్సల్ నాయకులకి, ముఖ్యంగా మావోయిస్ట్ నాయకులకి సంబంధాలు ఏమైనా ఉన్నాయనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారాన్ని మాత్రమే పోలీసులు రివీల్ చేస్తున్నారు. వాళ్ళ మీద నిఘా పెట్టారు. వాళ్ళ లొకేషన్ ట్రాక్ చేయడం కష్టమైనప్పటికీ కూడా పూర్తిగా వివరాలన్నీ సేకరించిన తర్వాత, గోప్యంగా ఆ వివరాలను ఉంచిన తర్వాత ఒక్కసారిగా ఒక స్పెషల్ డ్రైవ్ చేసి వాళ్ళని అటాక్ చేసి పట్టుకోవడం జరిగింది. దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేటువంటి వివరాలను కూడా పోలీసులు పూర్తి స్థాయిలో, అంటే సాదాసీదా వ్యక్తి మీద ఈ ప్లాన్ జరగలేదు, ఒక సాదాసీదా వ్యక్తి మీద ఈ కుట్ర జరగలేదు. దీనికి సంబంధించినటువంటి ఆ కుట్రకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని వేరే మన దేశంలోనే ఇంకొకరికో లేకపోతే వాళ్ళ వేరే వ్యక్తులకో ఇది పాస్ చేయలేదు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద, అలాగే అమెరికాకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ సిఐఏకి నేరుగా మెయిల్ చేశారంటే దీని వెనక ఎవరున్నారు, ఇది ఆకతాయితనంతో కూడుకున్నటువంటి వ్యవహారమా, లేదంటే పర్సనల్ గ్లడ్జ్ మీద ఏమన్నా చేశారా, దీని వెనక ఏదైనా రాజకీయ కారణాలు ఉన్నాయా, లేదంటే మీడియాలో సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ కావడం కోసం, వైరల్ కావడం కోసం చేసినటువంటి పని అనేది పోలీసులు అయితే ఇప్పటికి నిర్ధారించలేదు. కానీ విపిఎన్ టెక్నాలజీని వాడి మరి ఈ విధంగా వాళ్ళ లొకేషన్ ట్రాక్ కాకుండా చేస్తున్నారంటే దీని వెనక ఒక పక్కా ప్రణాళిక, ఒక ప్లాన్ ఉందనేటువంటి అనుమానాలను అయితే పోలీసు అధికారులు భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత దీని వెనుకున్నటువంటి వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. విజయ్, నిందితులు ఈ 22 రోజుల సమయం ఏదైతే కోరినట్లు సమాచారం వస్తుందో దీనిపై పోలీసులు ఏమంటున్నారు? ఎస్, అది కూడా అంటే ఒక ఆకతాయితనంతోనో లేదంటే సంచలనం కావడం కోసమో, కొంతమంది సెన్సేషన్ చేయడం కోసమో ఎవరైనా మెయిల్స్ చేస్తుంటారు. అఫీషియల్ మెయిల్స్ ఒకవేళ మెయిల్ ఐడీలు దొరికినా కూడా మెయిల్స్ చేస్తుంటారు. కానీ ఇక్కడ ఈ వ్యక్తులు డబ్బులు ఇస్తే తమకు ఒక సుపారీ మనం కుదుర్చుకుంటే ఆ సుపారీ మాకు కానీ మీరు చెల్లిస్తే నేరుగా 22 రోజుల ఆ టైం వాడు కూడా చెప్పడం జరిగింది. 20 days టైం మాకు ఇస్తే ఆ 20 days టైంలో మోదీ గారిని హత్య చేస్తాము అనేటువంటి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం కూడా ఇప్పుడు పోలీసులు ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే ఈ ఆరోపణ కానీ, లేదంటే ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి బెదిరింపు కానీ, లేదంటే ఇప్పుడు వచ్చినటువంటి వ్యవహారం బయటపడడంతో ఇది
అత్యంత కీలకమైనటువంటి స్థానంలో ప్రపంచ స్థాయిలోనే ఒక మంచి గుర్తింపు కలిగినటువంటి దేశ అధినేత, దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి హత్య కాబట్టి పోలీసులు ఏ చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా అన్ని రకాలుగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్పాలి దీపిక. రైట్ విజయ్, థ్యాంక్ యూ. మొత్తంగా చూస్తే ప్రధాని భద్రతపై డబ్బుల కోసం డీల్ ఆఫర్ చేస్తూ విదేశీ నిఘా సంస్థకు మెయిల్ పంపిన ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన అయితే కలిగిస్తోంది. బీహార్ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ కేసులో ఎలాంటి విదేశీ లింకులు ఉన్నాయా, ఇంకా ఎవరైనా ఇందులో భాగమా అన్న కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ప్రధానమంత్రి భద్రత విషయంలో కేంద్ర నిఘా సంస్థలు కూడా అప్రమత్తమయ్యాయి.